అట్లా అలా ఆ విధంగా మనకి S3 వాడు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇది వర్షన్స్ వర్షనింగ్ ఇన్ ద సెన్స్ వాట్, సింపుల్గా చెప్పాలంటే వర్షనింగ్ అనేది ఒక బ్యాకప్ కాపీ డేటానే మనం మెయింటైన్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలా. ఓకే, సరే, బాగానే ఉంది. వర్షన్స్ అవన్నీ అట్లాగే ఉంటున్నాయి. సస్పెండ్ అయిన తర్వాత నో ప్రాబ్లం. సస్పెండ్ అయిన తర్వాత వర్షన్స్ ఏం మెయింటైన్ కావు. అంతే, సస్పెండ్ అయిన తర్వాత వర్షన్స్ ఏం మెయింటైన్ కావు. నథింగ్ ఈస్ దేర్, జస్ట్ అలా కనిపిస్తాయి అవన్నీ ఓల్డ్ వర్షన్స్. దాని మీన్స్ ఓల్డ్ డేటానే మనం నాన్ కరెంట్ వర్షన్స్ అంటాం. కరెంట్ వర్షన్స్నే రీసెంట్ అప్లోడ్స్ అంటాం. ఎస్, అంటే అప్పుడు ఈ స్టోరేజ్ క్లాస్ అనేది కరెంట్ వర్షన్స్కి ఎలా మెయింటైన్ చేయాలి, నాన్ కరెంట్ వర్షన్స్కి ఎలా మెయింటైన్ చేయాలి అనేదే స్టోరేజ్ క్లాస్. స్టోరేజ్ సెక్షన్, స్టోరేజ్ సెక్షన్, స్టోరేజ్ క్లాస్. ఈ స్టోరేజ్ క్లాస్ అనేది ఎస్ ఓల్డ్కి ఎలా మెయింటైన్ చేయాలి, ఎస్ ఇప్పుడు రీసెంట్ అప్లోడ్కి ఏదైతే ఉందో వాటికి ఎలా మెయింటైన్ చేయాలి. అంటే ఓల్డ్నే మనం ఏమంటామంటే నాన్ కరెంట్ వర్షన్స్, రీసెంట్నే మనం ఏమంటామంటే ఎస్ కరెంట్ వర్షన్స్. కరెంట్ వర్షన్స్ అంటే ఏంది? రీసెంట్గా అప్లోడ్ చేసావు, ఈ రోజు అప్లోడ్ చేసావు. దీన్ని ఈ రోజు నుంచి 30 డేస్ దాకా ఈ కరెంట్ వర్షన్స్ అన్నిటినీ స్టాండర్డ్ క్లాస్లో మెయింటైన్ చెయ్యమ్మా అని చెప్పాలా. ఓల్డ్ అంతా ఓల్డ్ తీసేసేయి, 181 చాలా రోజులైంది కదా, ఈ క్లాసుల్ని గ్లేషియర్లో పంపించు అని చెప్పాలా. అంటే అలాగా మనం ఒక పాలసీని క్రియేషన్ చేస్తాం, ఒక రూల్ తయారు చేస్తాం. దాన్నే మనం లైఫ్ సైకిల్ పాలసీ, లైఫ్ సైకిల్ పాలసీ, డేటా లైఫ్ సైకిల్ పాలసీ, డేటా లైఫ్ సైకిల్ రూల్, ఇట్లా మనం మాట్లాడతాం. ఆ రూల్ మనమే తయారు చేసుకుంటాం మన బకెట్కే. సార్ మన బకెట్కే అంటే ఎప్పుడు, వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వి రైట్ ద పాలసీ, వి రైట్ ద రూల్. అంటే యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ ఏం చేస్తాడు, బాబు ఇదిగో ఇప్పుడు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇది స్టాండర్డ్లో ఉండాలా, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇది RRSలో ఉండాలా, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎస్ ఇది గ్లేషియర్లో ఉండాలా. ఆ మొత్తాన్ని ఎస్ మనం ఇలా ఇంప్లిమెంట్ చేసి రాసుకునేదాన్ని లైఫ్ సైకిల్ అంటున్నాం. లైఫ్ సైకిల్, డేటా లైఫ్ సైకిల్ అంటున్నాం. ఆ లైఫ్ సైకిల్ని మనం రూల్ అంటున్నాం. ఆ రూల్ని మనం తయారు చేస్తాం ఒక బకెట్కి, ఎస్ ఈ బకెట్కి. ఎలాగది? ఏం లేదు, సింపుల్. ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ లెట్సే, చూడండి ఇది బకెట్స్. ఏ బకెట్కి రూల్ తయారు చేయాలా? ABC బ్యాంక్ బకెట్కి రూల్ తయారు చేయాలా అన్నప్పుడు ఆ బకెట్లోకి వెళ్ళండి. ఆ బకెట్లోకి వెళ్ళి ఎస్ సింపుల్గా మనం ఇప్పుడు రూల్ తయారు చేయాలి అనుకున్నప్పుడు ఎస్ ఇదిగో చూసాడా, మేనేజ్మెంట్ అనే ట్యాబ్ ఉంది, ట్యాబ్ మేనేజ్మెంట్ ట్యాబ్. ఈ మేనేజ్మెంట్ అనే ట్యాబ్ ఇలా మీరు క్లిక్ చేసిన వెంటనే, క్లిక్ క్లిక్ చేసిన వెంటనే ఎస్ చూసారా, లైఫ్ సైకిల్, లైఫ్ సైకిల్ రూల్స్ అని వస్తుంది చూసారా. ఎస్ ఎస్ అది ఇక్కడికి వెళ్ళి మనం ఒక క్రియేట్ లైఫ్ సైకిల్ మనం చేసేయటం అంతే సింపుల్గా. అంటే ఎలాగా, ఎస్ క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్, చూసారా ఇక్కడ క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్. అంటే ఏ బకెట్కి మనం తయారు చేస్తుంది, ABC బ్యాంక్ 2 బకెట్కి ఒక లైఫ్ సైకిల్ మనం తయారు చేస్తున్నాం. అంటే ఆ డేటా మేనేజ్మెంట్ ఎలా జరగాలనే దాన్ని మనం ఇప్పుడు డిసైడ్ చేస్తున్నాం బై క్రియేటింగ్ ఏ లైఫ్ సైకిల్ రూల్. అంతే, జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అంతే, లైఫ్ సైకిల్ రూల్ నేమ్, ఎస్ ఎస్ అంటే అప్పుడు మనం లైఫ్ సైకిల్ రూలు ABC బ్యాంక్, ABC ఎస్ బ్యాంక్ 2, ABC బ్యాంక్ 2 లైఫ్ సైకిల్ రూల్ అని ఇస్తా, రూల్ నెంబర్ 1 అని ఇస్తా అంతే. ABC బ్యాంక్ రూల్ నెంబర్ 1 లైఫ్ సైకిల్ రూల్ అది. వాడు అంటాడు ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఓన్లీ బకెట్ ఆర్ ఇన్సైడ్ బకెట్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. ఎస్ ఎస్ అంటే ఫస్ట్ అనేది ఏంది, లిమిట్ ద స్కోప్ ఆఫ్ దిస్ రూల్ యూజింగ్ అంటాడు. లేదమ్మా ఇదిగో అప్లై ఆల్ దిస్ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ దిస్ బకెట్ అంటే అప్పుడు దీన్ని ఈ రేడియో బటన్ క్లిక్ చేయి అంతే సింపుల్గా. సో ఆ రేడియో నుంచి ఈ రేడియో బటన్ క్లిక్ చేయి. ఈ రేడియో బటన్ క్లిక్ చేసిన తర్వాత అది నిన్ను ఏమడుగుద్ది అంటే, బాబు అప్లై చేస్తున్నావు కదా, సరే ఒకసారి ఎక్నాలజీ ఇవ్వంటది, క్లిక్ అంతే, ఎక్నాలజీ అనమాట అది. ఓకే, ఎక్నాలజీ ఇచ్చిన తర్వాత ఎస్ ఈ లైఫ్ సైకిల్ రూల్ యాక్షన్స్ మనం చెప్పాలా. ఈ లైఫ్ సైకిల్ రూల్ యాక్సెస్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే, ఇదిగో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, కరెంట్ వర్షన్, నాన్ కరెంట్ వర్షన్స్, చూసారా ఇదిగో కరెంట్ వర్షన్స్, నాన్ కరెంట్ వర్షన్స్. అంటే కరెంట్ వర్షన్స్ ఆబ్జెక్ట్స్ ఇదిగో
అంటే మనం ఈ పాలసీ రాసేటప్పుడు ఇదిగో కరెంట్ వర్షన్స్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్ క్లాసెస్, నాన్ కరెంట్ వర్షన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ది స్టోరేజ్ క్లాస్. అంటే ఇక్కడ ఏం లేదు మిత్రులారా, ఇక్కడ ఈ పాలసీలో వాటిని వీటిని అన్నిటినీ టచ్ చేసుకుంటున్నా నేను. అన్నిటి మీద నేను యాక్సెస్ తీసుకుంటా. నాన్ కరెంటు, కరెంటు, ఆ తర్వాత ఎక్స్పైర్ ఆబ్జెక్ట్స్ వాటి మీద, అసలు తర్వాత పర్మనెంట్ డిలీషన్ ఆబ్జెక్ట్స్ మీద, తర్వాత డిలీట్ ఎక్స్పైర్ ఆబ్జెక్ట్. ఇందాక చూసారా డిలీట్ మార్కర్స్ అని ఉంది చూసారా, అదే ఇందాక మనం చూసామే వర్షన్స్ మెయింటైన్ చేసినప్పుడు డిలీట్ మార్కర్స్ ఉన్నాయి, అవే ఇవి. అంటే మనం ఎప్పుడైనా సరే డిలీట్ మార్కర్ అనేది ఎప్పుడు క్రియేట్ అయ్యిందంటే మనం ఒక వర్షన్ని ఎనేబుల్ చేసినప్పుడు డిలీట్ మార్కర్ తయారైంది ఆ ఫైల్కి. అది అలాగే ఉంటుంది. వాటిని కూడా డిలీట్ చేయమంటావా? ఎస్, ఇవన్నీ డిలీట్ ఎక్స్పైర్డ్ ఆబ్జెక్ట్, డిలీట్ మార్కర్స్ ఆర్ ఇన్కంప్లీట్ మల్టీపార్ట్ అప్లోడ్స్, ఇన్కంప్లీట్ మల్టీపార్ట్స్ అప్లోడ్స్. అంటే వీటన్నిటి మీద నేను ఒక పాలసీ రాయబోతున్నా అని అర్థం. అది ఇవన్నీ అంటే లైఫ్ సైకిల్ రూల్ యాక్షన్స్ ఇవన్నీ. ఈ ఈ వీటన్నిటి మీద నేను యాక్టింగ్ చేయబోతున్నాను అంటే ఆ మొత్తాన్ని సెలెక్ట్ చేశా. అంటే వీటన్నిటి మీద నేను ఒక పాలసీ రాయబోతున్నా. అర్థమైందా? డిలీట్ చేసే క్రమంలో కానీ, నాన్ కరెంట్ వర్షన్స్ మేనేజ్ చేసే పర్సన్స్లో కానీ, మొత్తం అన్నిట్లో నేను ఒక పాలసీ రాయబోతున్నా అని అర్థం. సార్ మాకు ఇన్కంప్లీట్ మల్టీపార్ట్ ఆబ్జెక్ట్స్ అప్లోడ్స్ అంటే అర్థం కాలేదు సార్. డిలీట్ మార్కర్స్ అంటే అర్థమైంది, ఎందుకంటే ఇందాక మనం ఆ ఫైల్ చూసాం, అది డిలీట్ అయ్యిద్దని మాకు తెలుస్తుంది. కానీ ఇన్కంప్లీట్ మల్టీపార్ట్స్ అప్లోడ్స్ని కూడా డిలీట్ చేయమనే ఆప్షన్ ఉంది ఏంది ఇక్కడ? వాటి మీద మీరు ఎందుకు పాలసీ రాస్తున్నారు? చెప్తా చెప్తా. ఇన్కంప్లీట్ డిలీట్ మార్కర్స్ అనేది మాత్రం మీకు తెలుసు, ఎందుకంటే ఇందాక వర్షన్స్ మెయింటైన్ చేసినప్పుడు డిలీట్ మార్కర్స్ వస్తాయి, వర్షన్స్ ఎనేబుల్ చేసినప్పుడు డిలీట్ మార్కర్స్ వస్తాయి. బట్ వాట్ అబౌట్ ఇన్కంప్లీట్ మల్టీ పార్ట్ అప్లోడ్స్? ఎస్, చూడండి యాక్చువల్గా నేను చూడండి మల్టీ పార్ట్ అప్లోడ్స్ అంటే అప్లోడ్స్ అనేది రెండు రకాలుగా చేయొచ్చు. అప్లోడ్స్, డేటా అప్లోడ్స్ అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఎలాగా అంటే మల్టీ పార్ట్స్ అప్లోడ్స్ అంటారు దాన్ని. అంటే ఎట్లాగా? సపోజ్ లెట్సే నేను ఒక ఒక ఫైల్ ఉంది బాస్, ఒక వీడియో ఫైల్, ఏదో మంచి పెద్ద కంటెంట్ ఫైల్ ఉంది. నేనేమనుకున్నానంటే ఈ ఫైల్ మొత్తం 10 GB, 10 GB ఫైల్ ఉంది. రైట్ రైట్. ఈ 10 GB ఫైల్ని నేను చాలా తెలివైనోడిని, 10 GB ఫైల్ని కట్ చేద్దాం అనుకున్నా. కట్టింగ్ చేసి దీన్ని 5 GB, దీన్ని 5 GB డివైడ్ చేశా. అంటే దట్ మీన్స్ వాట్? దిస్ ఇస్ 5 GB ఫైల్, దిస్ ఇస్ అనదర్ 5 GB ఫైల్. దిస్ ఇస్ అ వీడియో కంటెంట్, ఇట్స్ లైక్ ఎ మూవీ ఆర్ వీడియో సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ 5 GBని ఎస్ నేను ఆబ్జెక్ట్స్ని ఇక్కడ అప్లోడ్ చేస్తా. ఇక్కడ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అంటే ఫస్ట్ పార్ట్ ఇది, ఫస్ట్ పార్ట్ 5 GB, ఇదేమో సెకండ్ పార్ట్ 5 GB. ఈ రెండు పార్ట్స్ని ఎస్ మనం స్ప్లిట్ చేసి, అంటే పార్ట్స్ కింద డివైడ్ చేసి, ఇదేమో ఫస్ట్ పార్ట్, ఇదేమో సెకండ్ పార్ట్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెండు పార్ట్స్ని రెండు సార్లుగా నేను అప్లోడ్ చేస్తా, అట్లా ఆ మాదిరిగా అనమాట. సో దాన్నే మల్టీ పార్ట్స్ అప్లోడ్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. సో దిస్ ఈజ్ అ ఫస్ట్ పార్ట్, దిస్ ఇస్ సెకండ్ పార్ట్, రైట్. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ పార్ట్ని ఇలా 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 అప్లోడ్ చేశా, అంటే ఈ 5 GBని ఇలా ఇలా అప్లోడ్ చేశా. అప్లోడ్ చేసినప్పుడు ఆబ్జెక్టు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, 5 GB వెళ్ళిపోయింది. అంటే సగమే, సగం ఆల్రెడీ ఇక్కడ ఉంది, బట్ సగంతోనే మన కస్టమర్ ఫీల్ అవుతాడు. నో, సగానికి నేను యాక్సెస్ ఇవ్వను. సగం ఇస్తే ఏం రా సగం మూవీ పెట్టావు మిగతా మూవీ ఏది అంటాడు. నో నో నో, అట్లా ఇవ్వను నేను. సో నాకు కొంత ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి రెండు విధాలుగా డివైడ్ చేసి లోడ్ చేసుకుంటున్నా. లోడ్ చేసే క్రమంలో ఒక ఫైల్ లోడ్ చేసేసరికి లోడ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ లోడ్ చేసుకుంటూ ఉన్నా. సెకండ్ పార్ట్ లోడ్ చేసుకున్నప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. అయ్యో ఫెయిల్. అంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 5 GB అక్కడ ఉంది, రెండో పార్ట్ 5 GB ఇక్కడ ఫెయిల్ అయిపోయి కూర్చుంది. మల్టీ పార్ట్స్ అప్లోడ్స్ అంటే ఇవే. అంటే ఇలాగా ఏదైనా సరే ఇన్కంప్లీట్ మల్టీ పార్ట్స్ అనమాట. ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ మల్టీపార్ట్స్ అప్లోడ్స్, ఏదన్నా ఇన్కంప్లీట్గా ఉన్నా కూడా వాటిని డిలీట్ చెయ్యి. అంటే ఇక్కడ ఆబ్జెక్టు ఇన్కంప్లీట్ మల్టీపార్ట్ అప్లోడే. ఈ ఆబ్జెక్ట్ వల్ల నాకు నీకు ఎవరికి ఉపయోగం లేదు. S3కి మాత్రం డబ్బులు పే చేయాలి. ఎందుకు? ఈ 5 GB స్టోరేజ్ స్పేస్ వాడుకుంటున్నా కాబట్టి S3కి డబ్బులు పే చేయాలా. సో క్లయింట్ ఏమంటాడంటే అలాగా మీరు ఎప్పుడన్నా ఇన్కంప్లీట్ మల్టీ అప్లోడ్స్ ఏమైనా ఫెయిల్ అయితే వాటిని కూడా డిలీట్ చేయండి. ఎలా? డైలీ వన్స్.
ఆ తర్వాత వీక్లీ వన్స్ చెక్ చేసుకొని డిలీట్ చేయండి ఆటోమేటిక్గా. అప్పుడు ఆ ఆప్షన్ ఇక్కడ నేను ఇస్తే, ఈ పాలసీలో నేను ఇక్కడ రాస్తే డైరెక్ట్గా డిలీట్ ఎక్స్పైర్డ్ ఆబ్జెక్ట్, డిలీట్ మార్కర్స్ ఆర్ ఇన్కంప్లీట్ మల్టీపార్ట్ అప్లోడ్స్ ఆల్సో. ఏదైనా సరే, అంటే ఇన్కంప్లీట్ ఇది, సగం డేటా ఇక్కడే ఉంది, సగం డేటా ఇక్కడే వచ్చేసింది. బట్ వచ్చినందువల్ల కస్టమర్కి నష్టమే, లాభం ఏం లేదు. వాడు సగం సినిమా చూస్తాడు, సగం సినిమా ఎక్కడ. అందుకని నేను దీన్ని డిలీట్ చేయాలా? డిలీట్ చేయటాన్నే ఇన్కంప్లీట్ మల్టీ పార్ట్స్ అప్లోడ్ అంటారు. అదే ఇక్కడ రాశా. బాబు దయచేసి డిలీట్ చేయండి, ఇది ఇన్కంప్లీట్ మల్టీ పార్ట్స్ అప్లోడ్స్. అంటే వీటన్నిటి మీద నేను ఒక పాలసీ రాయబోతున్నా. అసలు ఆబ్జెక్ట్స్, కరెంట్ ఆబ్జెక్ట్స్కి స్టోరేజ్ క్లాస్ ఎలా మూవ్ అవ్వాలి, నాన్ కరెంట్ వర్షన్స్కి ఆబ్జెక్ట్ అంటే స్టోరేజ్ క్లాస్ ఎలా మూవ్ అవ్వాలి, అసలు ఎక్స్పైర్ కరెంట్ వర్షన్స్కి ఎలా మూవ్ అవ్వాలి, వీటన్నిటి గురించి ఇదిగో ఇక్కడ రాస్తున్నా. అదే లైఫ్ సైకిల్ పాలసీ. దాని గురించి కూడా ఎక్నాలెడ్జ్ చేయి. నువ్వు వేటి వేటి మీద అయితే పాలసీలు రాసుకుంటావో వాటన్నిటికి ఎక్నాలజీ చేయి.